సుప్రీంకోర్టు నాకు ఎటువంటి షరతులు లేని ముందస్తు షరతులు లేని యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ని మంజూరు చేసిన తర్వాత అన్కండిషనల్ యాంటిసిపేటరీ బెయిల్ని కనువు రోజు మంజూరు చేస్తే ఆ మర్నాడు మరలా అర్జెంటుగా గంటలో హాజరు కమ్మని ఉదయం మధ్యాహ్నం 1:45కి నాకు భోజనం చేస్తుంటే ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి 2:30లోగా హాజరు కమ్మని నోటీస్ ఇచ్చారు. గంట వ్యవధి కూడా ఇవ్వకుండా. అయినా నేను హాజరైనా. అప్పుడు కూడా నేను హాజరైనట్టు నేను సర్టిఫికేట్ అడిగితే తిరిగి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ 2 సందర్భాల్లో 2 సార్లు నన్ను విచారణకు పిలిచి ఏమి స్టేట్మెంట్ నా దగ్గర రికార్డ్ చేసుకున్నారు, ఏమి నన్ను విచారించారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. 2 సార్లు నాకు మంచినీళ్ళు ఇచ్చి పంపించారు. రెండోసారి నన్ను పిలిచి కనుమ పండుగ తర్వాత రోజు పిలిచిన రోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కనీసం విచారణ అధికారి అక్కడ పోలీస్ స్టేషన్లో లేడు. లేకపోగా సడన్ గా విశాల్ గన్ని అనే ఒక ఐపీఎస్ అధికారి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మిగతా పోలీసు వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఆయన మొబైల్ ఫోన్ నుంచి మరలా ఒక వీడియో కాల్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులకి డీజీ ఇంటెలిజెన్స్కి ఇదిగో సార్ సూర్యనారాయణ ఇక్కడ ఉన్నాడు మాట్లాడండి నా ముందు ఫోన్ పెడితే నీకు ఇంకా బుద్ధి రాలేదేమో, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అనుకుంటున్నావేమో, బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించామని మళ్ళీ పిటిషన్ వేసి నీ బెయిల్ రద్దు చేస్తాం, నువ్వు కానీ మరలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటూ వెళ్ళావో ఈసారి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా నిన్ను ఎత్తుకుపోతాం, నిన్ను ఎవరు కాపాడలేరని చెప్పి నన్ను బెదిరించాడు.